జనగళం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక విచిత్రమైన జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటంటే ఆయన అభివృద్ధి చేయడం, ఎవరైనా చేస్తే చూసి తట్టుకోలేడు, భరించలేడు. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతున్నట్లు తన కంటికి కనిపిస్తే ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకినట్లు జలధరించినట్లు అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. దాన్ని ఏమాత్రం కూడా అంగీకరించలేడు జగన్మోహన్ రెడ్డి. గడిచిన 20 నెలలుగా జగన్మోహన్ రెడ్డి మానసికంగా అత్తలాకుతలం అయిపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూసి. మరి ఆయన జీవితకాలం అంతా అమరావతి మీద విషం చిమ్మాలి, అమరావతిని వ్యతిరేకించాలి, అమరావతిని నాశనం చేయాలని ఒక బలమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు కదా. అటువంటి అమరావతి విషయంలో అభివృద్ధి జరగడాన్ని జగన్మోహన్ రెడ్డి సహించగలుగుతాడా? ఖచ్చితంగా సహించలేడు కదా. అందుకే ఏ మాత్రం అవకాశం చిక్కినా అమరావతి మీద తన అక్కసంతా వెళ్ళగక్కడానికి నిత్యం గోతికాడ నక్కలాగా జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్నటువంటి మనుషులు ఆయన కాసు కూర్చున్నారా అనిపిస్తోందండి. ఎందుకంటే వాళ్ళ అమరావతి నగరానికి, అమరావతి ప్రాంతానికి అనుసంధానంగా నిర్మాణం అవుతున్నటువంటి రహదారులు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు తీసుకువెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు వాటన్నిటినీ మొరగబెట్టాడు. పూర్తిగా తుప్పల్లో కలిపేసినటువంటి ఘనుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం అదే కదా, అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా ప్రగతి పురోగతి దిశగా పరుగులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతోనే కదా ఆ ప్రభుత్వానికి ప్రజలంతా ఓట్లేశారు, ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో వారి బాధ్యత వారు చేస్తుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి తాలూకా బాధను ఒక్కసారి మీరు గమనించండి. అమరావతికి వెళ్ళడానికి ఒక బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత బకింగ్హామ్ కెనాల్ దాటుకుని వెళ్ళిన తర్వాత చాలా ఇరుకైనటువంటి మార్గాలు ఉంటాయి. వాటిని ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చూసారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి అద్భుతమైన అమరావతికి వెళ్ళాలంటే ఇరుకైనటువంటి దారే మార్గం, ఈ మార్గంలో వెళ్ళాలంటే ఒక వాహనం ఇటువైపు నుంచి వెళ్తే అటువైపు నుంచి ఇంకో వాహనం వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇలాంటి చిల్లర వెక్కిరింతలన్నీ కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేశారు. చాలా వెగటు పుట్టే విధంగా వెక్కిల్లి మాటలన్నీ ఆ రోజుల్లో ఆయన మాట్లాడారు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నిటికీ పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. నిజంగా 2019లోనే చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉన్నట్లయితే అవన్నీ అప్పట్లోనే రిజాల్వ్ అయి ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేశారు. ఆ ఇరుకుదారుల్లోనే పరదాలు కట్టుకుని తిరిగాడు తప్ప ఎక్కడ ఒక్క రూపాయి ఖర్చు పెట్టి అక్కడ సమస్యకు పరిష్కారం చూపించాలి అనే ఆలోచన మాత్రం ఆ రోజుల్లో జగన్ రెడ్డి చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బకింగ్హామ్ కెనాల్ మీదుగా 4 వరుసల రహదారికి రూపకల్పన చేయించారు. అది నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్ట్ అయ్యే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు. దాన్ని అమల్లో కూడా తీసుకువచ్చారో. ఆ నిర్మాణ ప్రక్రియ అనేది ప్రస్తుతం ముందుకు సాగుతుంది. ఏదైతే కరకట్ట ఇరుకైనటువంటి మార్గం ఉందో దానికి ప్రత్యామ్నాయంగా ఈ 4 వరుసల రహదారి ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. అందులో భాగంగానే ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపట్టారు. గడిచిన 3 నెలలుగా ఆ నిర్మాణ పనులు అనేవి ముందుకు సాగుతున్నాయి. అయితే ఆ నిర్మాణ పనుల్లో ఎక్కడో సమస్య తలెత్తినట్లుంది. దానికి సంబంధించినటువంటి కరెక్షన్ అనేది ప్రస్తుతం జరుగుతోంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా మందలాగా వెళ్ళారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణం ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అని కనీస అవగాహన ఏర్పరచుకోకుండా అమరావతి మీద మరొకసారి విషం చిమ్మేటువంటి ప్రయత్నాన్ని చేశారు. అందులో ఆంబోతుగా చెప్పబడేటువంటి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి మీరు గమనించినట్లయితే అసలు ఎంత దారుణంగా గుడ్డిగా ఇవాళ అమరావతిని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించమని అక్కడికి పంపిన తర్వాత వీళ్ళు ఎంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి అంబటి రాంబాబు వర్షన్స్ ఒకసారి మీరు గమనించండి. మీరు బ్రిడ్జి వేస్తున్నారు, ఈ బ్రిడ్జికి అంత తొందర ఎందుకు వచ్చింది, దేనికోసం చేస్తున్నారు? 60 కోట్లు తొందరగా పూర్తి చేసి అక్కడ బ్రిడ్జ్ నిర్మాణానికి ఇప్పుడు తొందర ఏమొచ్చిందని చెప్తున్నటువంటి అంబటి రాంబాబు మరి ఆ రోజుల్లో ఏ మొహం పెట్టుకుని సిగ్గు లేకుండా అటువంటి బ్రిడ్జ్ నిర్మాణ పనులు చంద్రబాబు నాయుడు గారు చేపట్టలేదని ఆ రోజుల్లో మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా విమర్శలు చేశారు. ఆ రోజుల్లో మీరు గుంటూరు జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధిగా తెల్లమోహం పెట్టుకుని ఏ విధంగా చూస్తూ ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజుల్లోనే ప్రశ్నించాల్సిందే. అక్కడ ఆ మాత్రం రహదారి సరిపోతుంది కదా, దానికి విశాలమైన రహదారులు ఇప్పుడు అప్పుడే అవసరం లేదు. ఎందుకంటే
ఎందుకని సిగ్గు లేకుండా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ప్రజల్లో నవ్వుల పాలు అవుతున్నారని మరి జగన్ రెడ్డిని ఆ రోజుల్లో ఈ అంబటి రాంబాబు గారిని ప్రశ్నించి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇవాళ ఈ రకమైన మాటలు ఆయన మాట్లాడడానికి అవకాశం ఉండి ఉండేది. మరొక మాట కూడా ఈ అంబటి రాంబాబు మాట్లాడుతున్నది విన్నట్లయితే అసలు పూర్తిగా ఇగ్నోరెన్స్ తోటి ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఈ వర్షన్. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా ప్రధానమైందని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ వచ్చారు. నారాయణ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి మణిపాల్ దగ్గర హైవేకి కనెక్ట్ చేస్తాం, ఒక పెద్ద ఫ్లైఓవర్ వేసి అని ఆయన చెప్పాడు. తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అక్కడి నుంచి ఇంకెళ్ళడానికి వీలు లేదు, కొండ అదంతా. ఆ భాగం అంతా కూడా చాలా రద్దీగా ఉండే ఒక కిక్కిరిసిన ప్రదేశానికి తీసుకొచ్చి కలుపుతున్నారు. చూశారు కదండి, బుర్ర తక్కువ రాంబాబు అని ఎందుకే అంటారు అంబటి రాంబాబు మిమ్మల్ని. కనీస అవగాహన ఏడవాలి ఏదైనా విషయం మీద మనం మాట్లాడుతున్నామంటే. ఇవాళ నారాయణ గారు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది సెకండ్ ఫేజ్లో జరిగేటువంటి పనులు, వారు సీడ్ యాక్సెస్ రోడ్ని హైవేకి కనెక్ట్ చేసేది. కానీ ఈ బుర్ర తక్కువ రాంబాబుకి అర్థమైంది ఏంటంటే, ఇవాళ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి నేరుగా ఈ బకింగ్హామ్ కెనాల్ మీదుగా ఒక రోడ్డు వచ్చి ఆ రోడ్డును బహుశా వెనక ఉన్నటువంటి కొండను కూడా ఎక్కించి అవతల ఉన్నటువంటి హైవేకి కలుపుతారని భావించాడు ఏంటో మరి. నిజంగా అందుకనే మీ బుర్ర తక్కువతనాన్ని, మీ అవగాహన రాహిత్యాన్ని ప్రజలు పదే పదే అసహ్యించుకుంటూ ఉంటారు. ఇవాళ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వచ్చేటువంటి ప్రజలు కావచ్చు, లేదా తాడేపల్లి ఈ పరిసరాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, అమరావతి నగరానికి సులువుగా చేరుకోవడానికి ఈ 4 వరుసల రహదారి స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్ట్ అయ్యేటువంటి రహదారి అనేది యూజ్ అవుతుంది. ఏదైతే మణిపాల్ హాస్పిటల్ దగ్గర హైవేకి కనెక్ట్ చేస్తామన్నారో అది ఆల్టర్నేటివ్ రోడ్, ప్రత్యామ్నాయ రహదారి ఫేజ్ 2లో భాగంగా ఆ పనులు కూడా ఎప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మాత్రం విషయం కూడా ఈ అంబటి రాంబాబుకి తెలియదు. కనీసం అక్కడ పరిశీలనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ని కదిపినా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గత నెలలో మేము అక్కడ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళాం, అక్కడ అంశాలన్నీ కూడా గమనించాం. అక్కడ ఉండేటువంటి ఇంజనీర్స్ ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో వారితో కూడా మాట్లాడాం. వారు ఈ 2 రోడ్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనేది ఒకసారి గమనించండి. ఈ రోడ్స్ సరిపోతుందా? ఇంకా ఆల్టర్నేటివ్ రోడ్స్ కూడా చాలా రోడ్స్ కూడా ఉన్నాయి. దీనికి మనకి మంగళగిరి NHS హైవే ఉందిగా, మణిపాల్ హాస్పిటల్ దగ్గర మనకి ట్రంపెట్స్ వస్తాయి. అక్కడ నుండి మనకి 3.4 ఎలివేటెడ్ కారిడార్ ఉంది. 3 ఎలివేటెడ్ కారిడార్ మనకి డైరెక్ట్ ఫేజ్ 2 సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 కనెక్ట్ అవుతుంది. ఫేజ్ 2 నుండి ఫేజ్ 1 కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ మన అమరావతి సెంటర్కి ఈ రోడ్ ఉంటుంది. మొత్తం అమరావతి సిటీ కోసం ఆ మెయిన్ రోడ్ అనేది 6 లేన్ రోడ్ అనేది 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్ అనేది ఉంది, ప్రతిపాదనలో ఉంది. అంటే ఇప్పుడు ఈ రోడ్డు పూర్తి కావడం ద్వారా విజయవాడ నుంచి కావచ్చు, లేదా ఇటు తాడేపల్లి పరిసరాల నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, అమరావతికి చేరుకోవడం అనేది చాలా సులభతరం అవుతుందా? చాలా మెయిన్ మనకి కరకట్ట రోడ్ అనేది సింగిల్ లైన్ రోడ్డు కనుక ఇది మనం 4 లేన్ రోడ్ వేస్తున్నాం కనుక మనకి ట్రాఫిక్ అనేది పోవడానికి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇంత పక్కాగా క్లియర్గా ఉన్నప్పుడు ఫేజ్ 2లో భాగంగా హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి నిర్మాణ పనులు కూడా జరుగుతాయనేటువంటి సమాచారం కూడా అక్కడ ఉన్నప్పుడు కనీస విషయాలు తెలుసుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఏవైనా నిర్మాణానికి సంబంధించి చిన్నపాటి లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు, వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కాంట్రాక్టర్ మీద ఉంటుంది. సో అటువంటి అంశాలను కూడా ఇవాళ రాజకీయం చేసి ఈ విధంగా 60 కోట్ల రూపాయలు లోకేష్ గారు దోచేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి బురద జల్లే రాజకీయాలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా నీచంగా వ్యవహరిస్తోంది. ఎందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని చూసి ఓర్వలేని జబ్బుతో బాధపడుతున్నారని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.